తీరగడు అటు ఇటు వంకే అసలు కాలు మెల్లగా నేను ఎన్నడు ఫస్ట్ పోలేదు భయం కాదు అంతేనా అది పెట్టుకుంటే వస్తుందా కోరిక మనసులో కోరుకోకుండా కోరిక మనం నెరవేర్తలేస్తుంది. మా సంజీవికి ఎంత మీదకి లేచిందో మా రోజుకి అంత మీదకి లేచిందని నాకు లేవురా మమ్మీ కోరిక కోరుకోండి మంచిగా నాకు లేవలేదు నిజం సైలెన్స్ నేను కూడా ఒక మొక్క మొక్కుతాను గక్కడ కాస్తమ్మా ఎక్కడ పట్టలేదు గట్ట పట్టలేదు గట్టలేదా కట్టలేదా నాకు తెలియదు మరి అట్లా లేదు మరి లేకపోతే చూడు మంచిగా లేదు జరుగు లేదు రోజా మంచిగా లేపుతలేవు ఎందుకు లేపుతలేవు అడుగు దేవా గారు అంటే చూడు ఏమని కోరుకున్నావు అత్త దేవుడు మెచ్చుకుంటే అని చెప్తారా కష్టం నేను చెప్పలేదు అది నమ్మకంతో లేదట తరతరాల నుండి వచ్చేదట అందుకే ఆ బండి దగ్గర నిలబెట్టేది తరతరాల నుండి వచ్చిన బండేనా మన మనసులో గట్టిగా అనుకొని కోరుకొని లేపితే ఖచ్చితంగా లేపుతుంది ఏ తప్పుగా ఆలోచించుకొని నాకు సర్వం మంచిగా దేని వల్ల తల్లిదండ్రులనన్నా మంచి కోసం కోరుకొని అని లేచింది కొంచెం అంత లేచింది మొత్తం లేవాలా బలం అనిపించేది చెప్పు వాళ్ళని అందరికీ అర్థం చేసుకుంటారు కానీ తెలియదు కాబట్టి అంతే నాకు నా పిల్లగాళ్ళు
కలకాలం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని మొక్కుకొని లేపుకో. అంటే మేము అదే ఇక్కడ తల్లి అంటారు మేము మళ్ళీ ట్రై చేస్తాం. చెన్నూరులో నమ్మకం అదేనట, అందులో నాగదేవత ఉంటుందట, అది కోరికను బట్టి లేస్తుంది అది ఇది అంటారు. అయితే గౌరవం స్వప్నం ఎట్లా పెట్టు, ఆమె ఎట్లా పట్టిందో మనకు తెలిసి చెప్పి పట్టింది. ట్రై చేయి. నువ్వు లేపు. కోరిక కొట్టు. శేఖర్ వాళ్ళ అమ్మ వచ్చుంటాయి పో లేపు. సౌమ్య లేచింది ఏమన్నా ఏం మొక్కుకున్నావు? ఏం మొక్కుకోలేదు. మా ఊరికి నాకే కోరిక